వెల్కమ్ టు ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ ఫోకస్. అక్కడక్కడ చిన్న చిన్న ఘటనలు మినహా 2 దశల పోలింగ్ ప్రశాంతంగా సాగింది. అయితే రిజల్ట్ మాత్రం ఉత్కంఠం రేపుతుంది. గత ఎన్నికల్లో ఈసారి వార్ వన్ సైడ్ మాత్రం కాదని అర్థమవుతూనే ఉంది. అందువల్లే అత్యంత కీలక రాష్ట్రాల్లో జరుగుతున్న మూడో దశ ఎన్నికలను దేశమంతా ఆసక్తికరంగా చూస్తుంది. ఈ మూడో దశ ఎన్నికల్లో జరిగే రాష్ట్రాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తుంది. మొదట 2 దశల్లో ఎలా ఉన్నా మూడో దశపై బీజేపీ కాంగ్రెస్ టీం భారీ ఆశలు పెట్టుకున్నారు. ప్రధాని నరేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్ సహా 12 రాష్ట్రాలు 2 కేంద్రపాలిత ప్రాంతాల్లో 115 స్థానాలు మూడో దశ ఎన్నికల వేళ ప్రైమ్ 9 న్యూస్ స్పెషల్ ఫోకస్. మూడో దశ ఎన్నికలపై బీజేపీ భారీ ఆశలు పెట్టుకుంది. ఈ 5 ఏళ్లలో పుంజుకున్న రాష్ట్రాలపై బీజేపీ పట్టు సాధించింది. ఆ రాష్ట్రాల్లో ఎన్నికలు ఇప్పుడు ఉత్కంఠం రేపుతున్నాయి. మూడో దశ ఎన్నికల్లో 115 స్థానాల భవితవ్యం తేలుతుంది. ముఖ్యంగా కేరళ, కర్ణాటక, ఒడిశా ఎన్నికలు ఇంట్రెస్టింగ్ గా మారాయి. కేరళ దశాబ్దాలుగా అక్కడ ఎల్డీఎఫ్, యూడీఎఫ్ మధ్య పోటీ. కానీ ఈసారి అక్కడ రాహుల్ స్వయంగా పోటీ చేస్తున్నారు. వీటితో పాటు బీజేపీ కూడా పట్టు పెంచింది. అందువల్ల 20 లోక్సభ స్థానాలున్న కేరళలో ఈసారి పోరు హోరాహోరీగా మారింది. కేరళ అంటేనే కమ్యూనిస్టులు గుర్తొస్తారు. సిపిఐ నేతృత్వంలోని లెఫ్ట్ డెమోక్రటిక్ పార్టీకి కేరళలో మొదటి నుంచి గట్టి పట్టు. అలాగే కాంగ్రెస్ తో కలిసి పోటీ చేస్తున్న యునైటెడ్ డెమోక్రటిక్ ఫ్రంట్ గట్టి ప్రత్యర్థి. కేరళలో ఈ 2 పార్టీలే దశాబ్దాలుగా పవర్ షేర్ చేసుకుంటున్నాయి. కానీ ఈసారి డబుల్ ఫైట్ మాత్రం కాదు. శబరిమల ఇష్యూతో దూసుకొచ్చిన బీజేపీ కూడా కేరళలో బిగ్ ఫైట్ కి సిద్ధమైంది. ఈ ట్రయాంగిల్ ఫైట్ లో ఓటరు ఎటువైపో తేలాలి. 2014 ఎన్నికల్లో యూడీఎఫ్ 12, ఎల్డీఎఫ్ 8 స్థానాలు గెలుచుకున్నాయి. ఈ ఎన్నికల్లో సిపిఎం 16, సిపిఐ 4 స్థానాల్లో బరిలో ఉన్నాయి. యూడీఎఫ్ లో ప్రధానంగా కాంగ్రెస్ 16 స్థానాల్లో, ఇతర చిన్న చిన్న పార్టీలు మరో 4 స్థానాల్లో బరిలో ఉన్నాయి. అయితే ఈ ఎన్నికల్లో బీజేపీ కూడా స్థానిక పార్టీలతో కలిసి అన్ని స్థానాల్లో పోటీకి దిగింది. బీజేపీ 14 స్థానాల్లో ఫైట్ కి సిద్ధమైంది. మొత్తంగా చూస్తే 12 స్థానాల్లో సిపిఎం, కాంగ్రెస్ మధ్య గట్టి పోటీ ఉన్నట్టు తెలుస్తోంది. మిగిలిన స్థానాల్లో బీజేపీ పాగా వేసేందుకు గట్టిగా ప్రయత్నిస్తోంది. ముఖ్యంగా శబరిమల ఆలయంలో మహిళ ప్రవేశం అంశంలో కేరళలో ఏర్పడిన పరిస్థితులు ఈ ఎన్నికలపై గట్టి ప్రభావమే చూపిస్తుంది. సుప్రీంకోర్టు ఆదేశాలను అమలు పరిచే విషయంలో ఎల్డీఎఫ్ చేసిన ప్రయత్నాలు కేరళలో కొన్ని ముఖ్యమైన వర్గాల్లో వ్యతిరేకత పెంచింది. ఈ వివాదం నేపథ్యంలో హిందూ ఓటు బ్యాంకు బీజేపీ వైపు మల్లుతుందని బీజేపీ హోప్లో ఉంది. అలాగే కేరళను ముంచెత్తిన వరదలు, సహాయక చర్యల విషయంలో ప్రభుత్వ వైఫల్యాలు కూడా ప్రజల్లో వ్యతిరేకత పెంచే అవకాశాలు కనిపిస్తున్నాయి. మరోవైపు కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ వాయనాడ్ నుంచి పోటీ చేయడం ఆసక్తికరంగా మారింది. బీజేపీ కూడా కేరళలో గట్టి అభ్యర్థులను దించింది. శబరిమల విషయంలో కాంగ్రెస్ లో ఉన్న అగ్రవర్ణ నేతలు, కేరళలో బలమైన సామాజిక వర్గం నాయకులు బీజేపీకి మద్దతు పలకడంతో ఈసారి కేరళలో ఎల్డీఎఫ్, యూడీఎఫ్ సంప్రదాయ ఓటు బ్యాంకులు చీలుతున్నాయి. ఇది బీజేపీకి బాగా కలిసొచ్చే అంశం. ఎప్పటి నుంచో సౌత్ లో పాగా వేద్దామనుకుంటున్న బీజేపీ కేరళపై భారీ ఆశలు పెట్టుకుంది. మరి రిజల్ట్ ఎలా ఉంటుందో వేచి చూడాలి. దక్షిణాదిలో కర్ణాటకం రసవత్తరంగా మారింది. గత అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ వ్యూహానిరి బీజేపీ ప్రభుత్వాన్ని చేజార్చుకుంది. ఆనాడు కాంగ్రెస్ జేడీఎస్ పొత్తుతో కర్ణాటకలో ప్రభుత్వం ఏర్పడింది. 100కు పైగా సీట్లు సాధించినా బీజేపీ ఏమీ చేయలేని పరిస్థితి. ఈ ఏడాదిలో కాంగ్రెస్ జేడీఎస్ కాపురం కూడా సజావుగా సాగిందేమీ లేదు. అలకలు, అసంతృప్తులతో ఎప్పుడూ బుజ్జగింపులతోనే సరిపోయింది. మూడో దశ ఎన్నికల్లో 28 లోక్సభ స్థానాలున్న కర్ణాటకలో 18న సగం సీట్లకు పోలింగ్ జరిగింది. మూడో దశలో
దశలో మిగిలిన సీట్ల కోసం పోరు హోరాహోరీగా ఉంది. మూడో దశలో ఎన్నికల్లో ఉన్న చిక్కోడి, బెళగావి, బగల్కోట్, బీజాపూర్, హావేరి, ధార్వాడ్తో పాటు ముంబై, కర్ణాటక, ఉత్తర కన్నడ స్థానాలకు పోలింగ్ జరుగుతుంది. గత లోక్సభ ఎన్నికల్లో ఈ నియోజకవర్గాల్లో 11 స్థానాలను బీజేపీ గెలుచుకుంది. ఈ ప్రాంతాల్లో కాంగ్రెస్ పట్టు తక్కువ. ముఖ్యంగా ఉత్తర కన్నడ ప్రాంతం బీజేపీ కంచుకోట. అందుకే అప్పటి రిజల్ట్ ని మళ్లీ రిపీట్ చేసి అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ జేడీఎస్ పై రివెంజ్ తీర్చుకునేందుకు యడ్యూరప్ప ఫైట్ కి సిద్ధమయ్యారు. కాంగ్రెస్ జేడీఎస్ కూటమి పాలనపై కర్ణాటక ప్రజల్లో ఉన్న అసంతృప్తే బీజేపీకి ప్లస్ గా మారుతుందని విశ్లేషకుల అంచనా. ఇక ఈస్ట్ స్టేట్ ఒడిశాలో ఈ ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్ గా మారాయి. మూడో దశలో ఒడిశానే ఇంట్రెస్టింగ్ స్టేట్. ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అన్ని తానై ప్రచారం నడిపిస్తున్నారు. అలాగే బీజు జనతాదళ్ కి ప్రధాన ప్రత్యర్థిగా బీజేపీ టఫ్ ఫైట్ ఇస్తుంది. ఈ 5 ఏళ్లలో ఒడిశాలో బీజేపీ పట్టు సాధించడం ప్రధాన అంశం. ఇన్నాళ్లు ఒడిశాలో ప్రధాన ప్రత్యర్థిగా ఉన్న కాంగ్రెస్ నాయకత్వ లోపాలతో పట్టుకోల్పోయింది. అందుకే ఎలాగైనా మళ్లీ అధికారం సాధించాలని బీజేడీ, ఒడిశాలో పాగా వేయాలని బీజేపీ, పోయిన పట్టు సాధించాలని కాంగ్రెస్ తహతహలాడుతున్నాయి. ఒడిశాలో వరుసగా 4 సార్లు నవీన్ పట్నాయక్ అధికారం చేపట్టారు. 72 ఏళ్ల వయసులో ఆరోగ్యం సహకరించకపోయినా ఈసారి ఎలాగైనా మళ్లీ అధికార పీఠం ఎక్కేందుకు శ్రమిస్తున్నారు. ప్రత్యేక బస్సు యాత్రలతో ప్రజల్లో తిరిగారు. ఈ సింపతినే నవీన్ ని మళ్లీ గట్టెక్కించాలి. ఒడిశాపై కేంద్రం చిన్నచూపు చూస్తుందంటూ నవీన్ పట్నాయక్ చేస్తున్న ప్రచారం ప్రజల్లో బాగానే పనిచేస్తుందంటున్నారు విశ్లేషకులు. అయితే ప్రస్తుతం ఒడిశాలో బీజేపీ బలమైన శక్తిగా ఎదుగుతోంది. రాష్ట్రంలో 19 సంవత్సరాలుగా అధికారంలో ఉన్న నవీన్ పట్నాయక్ పై ప్రజల్లో పెద్దగా వ్యతిరేకత లేదు. కానీ అభివృద్ధి విషయంలో ఒడిశా ఈ 9 ఏళ్లలో చెప్పుకోదగ్గ ప్రగతి సాధించిందేమీ లేదు. కానీ ఒడిశాకే అంకితమైన క్లీన్ సీఎంగా నవీన్ కి ఉన్న గుర్తింపే ప్రధాన సెంటిమెంట్. ఈసారి ఒడిశాలో ఎలాగైనా పాగా వేయాలని బీజేపీ గట్టి పట్టు మీద ఉంది. ప్రధాని నరేంద్ర మోడీ స్వయాన ఒడిశాలో పర్యటించారు. ఒడిశాలో 21 లోక్సభ, 147 అసెంబ్లీ స్థానాల్లో ఎన్నికల పోరు జరుగుతున్నాయి. ఇప్పటికే 2 విడతల్లో 9 లోక్సభ, 63 అసెంబ్లీ స్థానాలకు ఎన్నికలు పూర్తయ్యాయి. బీజేడీలో కొందరు నేతలపై ప్రజల్లో వ్యతిరేకత ఉన్న కారణంగా ఈసారి నవీన్ పట్నాయక్ కొత్త అభ్యర్థులను బరిలోకి దించారు. మహిళలకు 33% సీట్లు కేటాయించారు. ఏది ఏమైనా ఈసారి ఒడిశా ఎన్నికల్లో బీజేపీ దూకుడు మీద ఉందనే చెప్పాలి. ఒడిశాలో దశాబ్దాల సమస్యలకు కేంద్ర ప్రభుత్వం పరిష్కారం చూపగలదని బీజేపీ ప్రచారం చేసింది. ఆ ప్రభావం కొన్ని జిల్లాల్లో బాగానే పనిచేసింది. అందుకే చాలా జిల్లాల్లో బీజేపీ సీట్లు పెరిగే అవకాశాలు ఉన్నాయంటున్నారు విశ్లేషకులు. ఒడిశా గత ఎన్నికల్లో 16 లోక్సభ స్థానాలు గెలుచుకున్న కాంగ్రెస్ ఈసారి మరీ వెనుకబడింది. రాహుల్ గాంధీ పర్యటించినా ఒడిశాలో కాంగ్రెస్ ఎక్కడా కనిపించడం లేదు. ప్రధాన పోటీ బీజేడీ, బీజేపీ ఈ రెండిటి మధ్య కనిపిస్తుంది.